3. 4వ విషయాన్ని చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. చాలమ్మా హిమమంతా ధవళముగా ఉండెను అని రాయబడుతూ వచ్చింది. ఆయన తల వెంట్రుకలు హిమమంతా ధవళంగా ఉండు. ఈ మాటకు అర్థం ఏంటంటే 4వ కోణం, ఆయన సంపూర్ణ పవిత్రత కలిగిన స్థితిని సూచిస్తుంది. దేని సూచనగా ఉందండి? ఆయన సంపూర్ణ పవిత్రతకి సూచనగా ఉందని. ఆయన తల వెంట్రుకలు హిమం అంటే మంచు ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. సో దీని సూచన ఏంటంటే ఆయన తల వెంట్రుకలను సంపూర్ణ పవిత్రత కలిగిన స్థితిని సూచిస్తున్నాయి. ఈరోజు మనం బల దగ్గరికి వచ్చాం, బలలో పాల్గొనబోతున్నాం. మనలో ఎంత సంపూర్ణత కలిగినటువంటి పవిత్రత ఉంది? మీరు అనొచ్చు, బ్రదర్ బల దగ్గరికి వస్తుంది పాపాలు కడుక్కోవటానికి కదంటే, ఎన్నాళ్ళు కడుక్కుంటా, ఎన్ని రోజులని కడుక్కుంటాం, ఎన్ని దినములని కడుక్కుంటాం. మీరు ఎవరిని చూడొద్దు, ఇటే చూడాలి. మీరు ఏం జరిగినా చివరికి బాంబే ఎక్కడ వేసినా కానీ ఎటువైపు చూడదు. మీరు ఎవరైనా వచ్చి బాంబే వేసినా కానీ ఎటు చూడదు. అర్థమవుతుందండి? ఇటే చూడాలి. అదే వాక్యం మీద ఏకాగ్రత. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే 4వ కోణం, ఆయన సంపూర్ణ పరిశుద్ధతకి సూచనగా ఉంది. ఈరోజు పరిశుద్ధత ఎంత ఉందో మనకి ఒక మాటలో చెప్పాలంటే, ఒక త్రాసు తీసుకుని ఆ త్రాసులో మన పరిశుద్ధతను ఆయన పరిశుద్ధత తూకం వేస్తే మన త్రాసు ఎక్కడికి వెళుతుంది? మన త్రాసు ఎక్కడికి వెళ్ళిద్దండి? తూగిద్దా? తూగదు. వెనక్కి వెళ్ళిపోయింది, కిందకు దిగిపోయింది. కారణం, కిందకు దిగేటువంటి 2 కోణాలు ఉండేయండి. త్రాసు ఇట్ట పట్టుకుంటే ఒకటి ముందరకు దిగిన దాన్ని కరెక్ట్గా తూకం ఎక్కువ సరిపోయిందని, వెనక్కి దిగిన దాన్ని సాలేదని అర్థం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు శరీరం దగ్గరికి వచ్చాం. అడుగో పెండ్లి కుమారుడు అన్న స్వరం వినబడబోతుంది. సంఘముగా ఎత్తబడే దినాలు ఆసన్నమైనవి. ప్రభువుని అక్కడ సమీపిస్తున్న దినాలు ఇవి. అంత్య దినాల్లో ఉన్నాం. అక్కడక్కడ గొడవలు, కొట్లాట్లు, వీటన్నిటికి కారణం యుద్ధాలు, ప్రభువు అక్కడ సూచన. భయంకరమైన రోగాలు, వీటన్నిటికీ ప్రభువు అక్కడ సూచన. వీటన్నిటికి కారణం అడుగో పెండ్లి కుమారుడు అనబోతున్న దినాలు రాబోతున్నాయి. కడబోరం మోగబోతున్న దినాలు ఆసన్నమబోతున్నాయి. సంఘం ఎత్తబడే దినాలు రాబోతున్నాయి. ప్రియులారా, మనలో కానీ సంపూర్ణమైన పరిశుద్ధత లేకపోతే 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్న ప్రభు చూస్తున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు సరిదిద్దుకోకపోతే ఇక మన జీవితము పరలోకానికి కష్టమైంది, పరలోక రాజ్యానికి కష్టమైంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిని ఉన్నాయంటే ఆయన సంపూర్ణమైన పరిశుద్ధత సూచన. ఈరోజు ఎంత పరిశుద్ధత కలిగి ఉంటున్నాం? మన మాటలు ఎంత పరిశుద్ధత, మన ప్రవర్తనలు ఎంత పరిశుద్ధత, మన జీవితంలో ఎంత పరిశుద్ధత, మనం నడిచే నడకలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో ఎంత పరిశుద్ధత ఉందో పరీక్షించుకుందాం. ఎందుకంటే పరిశుద్ధత లేనిది ఎవడో దేవుని చూడలేడు. పరలోకానికి వెళ్తున్నాం అంటే ఎట్ట వెళ్తా? పరిశుద్ధత లేకపోతే. నేను కూడా పరలోకానికి వెళ్తాను. నేను మొన్న కూడా చెప్పాను, లేదు నాకు గుర్తులేదు, కానీ ఒక స్టోరీ చెబుతా చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, స్టోరీ కాదు, యథార్థంగా జరిగింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఏం చేశాడంటే ఒక మంచి కత్తి ఒకటి తయారు చేయించుకున్నాడు. కంసాలి దగ్గరికి వెళ్ళి మంచి కత్తి తయారు చేయించుకున్నాడు, పెద్దది కత్తి చూస్తే మనుషులందరూ కూడా భయపడతారు. అంత పెద్ద కత్తి తయారు చేయించుకుని పట్టుకొని ఊరంతా తిరుగుతుంటే గలి తిరుగుతున్నాడు. అందరూ ఆయన చూసి భయపడుతున్నారు. అరే ఏంటి ఈ యవనస్తుడు కత్తి తీసుకు తిరుగుతున్నాడు, ఎవరిని చంపుతాడని భయపడుతున్నారు. ఒకళ్ళు కూడా పోలీసులకు ఫోన్ చేయాలని ఆలోచన రాలేదు. అందరూ భయపడుతున్నారు చూసి. భయపడుతుంటే చివరికి ఆయన ఊరంతా తిరిగి మార్కెట్ దగ్గరకు వచ్చాడు. మార్కెట్ అంటే మన ముందరే ఉంది కాబట్టి మందిరంలో, మార్కెట్ గల్లీ దగ్గరకు వచ్చాడు. ఆడ దూరం మార్కెట్లో పాస్టర్ గారు కూరగాయల కొంట దొరికాడు. ఇప్పుడు ఈ కత్తి ఎవరి కోసం చేయించినట్టు మీరు చెప్పండి? ఎవరి కోసం? పెద్దగా చెప్పండి అమ్మా. కాదు నేను చెబుతా చూడండి. కత్తి మార్కెట్లో సేవకుడు కూరగాయలు కొనే కాడకు వచ్చి ఆగింది. సేవకుడు అన్నాడు, కత్తిని చూసి భయపడినా, ఏంటయ్యా ఈ కత్తి పట్టు తిరుగుతున్నావంటే, ఆయన తిరుగుతూ ఏం చేస్తున్నాడు తెలుసు యవనస్తుడు? ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఈ సేవకుడు అడిగితే చెప్తున్నాడు,
అసలు ఈ కత్తి ఎందుకు చేయించావు, ఇది ఎందుకు పొట్టు తిరుగుతున్నావు, అందరూ నేను చూసి భయపడుతున్నారంటే, పాస్టర్ గారు ఏం లేదండి, నాకు కోపం వచ్చేసింది. ఎందుకు కోపం అంటే, ఈ లోకంలో అందరినీ పాపంలో సాతానుడు పడేస్తున్నాడు కదా, వాడిని చంపేస్తే ఏ దరిద్రం ఉండదు, అందరూ పరిశుద్ధులుగా ఉంటారు, అందుకని కత్తి చేయించుకున్నాడు. ఏడుండాడు తిరుగుతున్నాను, ఏడ దొరుకుతాడు అని. ఏడ దొరుకుతాడో తిరుగుతున్నా, మన ఊరు మొత్తం తిరిగి ఏడ దొరకలేదండి అన్నాడు. పాస్టర్ గారు కదా, నీకు తెలుసు వాడు ఏడంటాడు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఈయన చెప్పకపోతే ఆ కత్తి ఈయన మీద పడిద్ది. ఈయన అన్నాడంట, ఒరే నాయన, నీ విధానం చూస్తే నన్నే చంపేసేటట్టు చెప్పపోతే ఒక మాట అడిగితే సమాధానం చెప్పు. ఏంటయ్యా, సాతానుడు ఎక్కడుండా చంపేస్తావా? చంపుతా, అందుకనేగా కొత్త కత్తి చేయించాను, చూడు ఎంత పొదునుగా ఉందో. ఓకే, అది రెండు వైపులో పొదును పెట్టుకున్నాడు, మరి ఒకవైపు దూరిద్దే లేదని. చంపుతావా? చంపేస్తాను పాస్టర్ గారు, నువ్వు చెప్పు వాడు ఎక్కడున్నాడు, త్వరగా చెప్పు, లేట్ చేయవాక అన్నాడు. కూరగాయలు కట్ చేస్తారా, అటు కట్ చేసేటట్టు ఉంటాడు ఈయన కూడా, లేట్గా చెబితే. ఈయన ఏం చేశాడు, అయ్యా వాడు ఎక్కడో లేడయ్యా, వాడు అంతా తిరిగి వచ్చావా గలీలు? తిరిగి వచ్చా, వాడు ఏడో లేడు, నీ హృదయంలో ఉంటాడు అన్నట్టు. ఏడున్నాడు వాడు? ఊరు మొత్తం తిరిగి వచ్చావు కదా, ఎక్కడున్నాడు? ఏడా లేడు. నీకు కనబడితే చెప్పమన్నా కదా, వాడు ఎక్కడో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు అన్నాడు. నా హృదయంలోనా? వాడు ఎక్కడున్నాడు చూపించు అంటాడు. నీ హృదయం ఎట్ట కనపడింది నాయన? నీ అంతరంగంలోనే ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? ఆడిచ్చేది వాడే. ఎవడో చెప్పండి. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడే కదండి. కాబట్టి అబద్ధికుడు ఎవరు? సాతానుడే. కాబట్టి నీ హృదయంలో ఉంది వాడే, నీలో నుంచి అబద్ధం మాటలు పలికిస్తుంది వాడే. ఓహో, వాడిని ఎట్ట చెప్పాలి పాస్టర్ గారు? నన్ను నేను చంపుకోలేను కదా, కత్తి అయితే వాడు బయట కనపడితే చంపుదామని తెచ్చా, కానీ ఇప్పుడు నాలో ఉండవాడిని ఎట్ట చంపుకోవాలి? చంపుకో నువ్వే. ఈ కత్తి పడితే నేను పొడుచుకోవాలా? ఒరే అట్ట పొడుచుకోవకరా నాయనా, యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించానని ఒప్పుకో, ఇప్పటి నుండి భూమి మీద నేను పాపం లేకుండా పరిశుద్ధుడిగా జీవిస్తానని ఒప్పుకో, ఓ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండు. అప్పుడు నీలో ఉన్న సాతాను నువ్వు చంపినట్టే. నువ్వు చంపవసరం, యేసు ప్రభే చంపేయటం నాయన, అది నువ్వు నోటుతో ఒప్పుకుంటే చాలని చెప్పానట. ఎమ్మట ఆ మార్కెట్లోనే, ప్రభా నేను పాపినని ఎలుగెత్తి స్వరముతో నా పాపాలు క్షమించు ప్రభు అని ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, పాపం ఎక్కడ ఉండదో మన హృదయంలో నుండిది. మనం చంపాలనుకుంటాం, ఏడ చంపుతాం? నీ హృదయంలో ఉన్న పాపం నీకు కనపడదు కదా, అది చంపాలంటే దేవుని వాక్యమే. ఈరోజు గమనించాలి, సంపూర్ణమైన పరిశుద్ధత అంటే అస్సలు రవ్వంత కూడా పాపం లేని స్థితి. 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్న ప్రభు ఎలాంటి వాడంటే సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వాడు. మనం బలలో పాల్గొనాలంటే ఆ పరిశుద్ధత ఉంటేనే పాల్గొనాలి. ఏదోలే ఎట్ట కూడా సరి చేసుకుంటారనుకుంటే కాదండి. అది నేను ఇష్టపడవచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది బలపంచేవాళ్ళు ఎవరైనా ఇష్టపడవచ్చు, కానీ ప్రభు ఇష్టపడ్డావు. ఆయన ఇష్టపడాలంటే నాకు ఇష్టం లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా సంపూర్ణమైన పరిశుద్ధత ఉంటేనే బలలో పాల్గొనాలి. ఆ పరిశుద్ధత లేకపోతే ఒకసారి సరి చేసుకో, మరలా సరి చేసుకోవాక వాత వేయబడే మనసాక్షి. ఇదేనా మాట? 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. చాలా కాబట్టి ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఆయన నేత్రాలు దేని సాదృశ్యంగా ఉండేయండి? చీకటిని పారద్రోలి అన్నిటిని వెలుగుగా చేసేదాని సూచనగా ఉంది. రెండవ కోణం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాలి బ్రదర్, ఒక దాంట్లో 2 కోణాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? భూమి మీదకి గొర్రెపిల్ల స్వభావం ధరించుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా రాబోతున్నాడు తెలుసా? అదేనా లేదా? ఎలా రాబోతున్నాడు? యోధా గోత్రపు సింహం వలె. గొర్రెపిల్లకి సింహానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ వాక్యం కూడా అట్టగుంది. 2కి ఆపోజిట్లోనే ఉన్నాయి 2. దానికి దీనికి వేరువేరుగానే ఉంది. 5వ కోణం, ఆయన నేత్రాలు అగ్ని జ్వాలే వాళ్ళేవండి. అంటే అగ్ని సమస్త చీకటిని కూడా పారద్రోలేది, అన్నిటిని వెలుగుగా చేసేదనే అర్థం ఆరాధనలో చూస్తే. ఇప్పుడు చూసే అర్థం ఏంటంటే, ఆయన కన్నులు, ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉండేనంటే క్రీస్తు కన్నులు ప్రతి దాన్ని చూచుచున్నవని అర్థం. క్రీస్తు కన్నులు ప్రతి దానిని చూస్తున్నాయి. అందుకే ఆయన దేన్ని విడిచిపెట్టడం, ప్రతిదీ ఆయన కౌంటింగ్ తీసుకొస్తున్నాడు, ప్రతిదీ లెక్కలోకి తీసుకొస్తున్నాడు. ఆయన నేత్రాలు ప్రతిదీ చూస్తున్నాయి. అందుకే బైబిల్ ఉంది, ఆయన 7 నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. మీరు గమనించండి, సీసీ కెమెరాలు ఎప్పుడు వచ్చినాయండి? ఎప్పుడు వచ్చిన సీసీ కెమెరాలు? ఈ మధ్య కాల సమయంలో ట్రెండ్ ఎక్కువై ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. అవునా? ఒకప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా? మా చిన్న వయసులో సీసీ కెమెరాలు లేవు. ఇప్పుడు వయసు అయిపోయింది. ఆ దినాల్లో సీసీ కెమెరాలే లేవు. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి.
కానీ దేవుడు సృష్టించినప్పుడే, ఈ లోకాన్ని సృష్టించినప్పుడే ఆయన 7 నేత్రాలు సీసీ కెమెరాలకు భూమి మీద పెట్టాడు. ఏది మిస్ అవ్వదు. అబ్బా ఇంట్లో ఉన్నాం, 7 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాం, 7 స్లాబ్లు ఉన్నాయి, దేవుడు ఏడ చూస్తాడు అనుకోవాక 7 నేత్రాలు ఒక్కో స్లాబ్ని తీసుకుంటే వచ్చి ఏమైంది? ఖచ్చితంగా కనబడతాం ఏడగొట్ట. ఏమి లేదండి, దేవుని యొక్క 7 నేత్రాలు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన 5వ కోణం ఏంటండి? దేవుని నేత్రాలు. ఆయన నేత్రాలు ప్రతిదాన్ని చూస్తున్నాయి. మనం ఏం చేసేది చూస్తున్నాయి, ఎక్కడ కూర్చునేది చూస్తున్నాయి, ఏం మాట్లాడేది చూస్తున్నాయి, ఏమి పలికేది చూస్తున్నాయి, ఏమి చేస్తున్నామో కూడా ఆయన 7 నేత్రాలు చూస్తున్నాయి. కడి ముగింపులోకి వస్తున్నాము. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, అనగా ఆయన కన్నులు ప్రతిదాన్ని చూస్తున్నాయి. అందుకే ప్రకటన 22:12 వరకు అన్నాడు, వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతం ఇస్తానంటే ఎట్లా ఇస్తానంటున్నాడు? ఎట్లా ఇస్తున్నాడు? ఆయన కన్నులు ప్రతిదాన్ని చూస్తున్నాయి కాబట్టి జీతం ఇస్తానంటున్నాడు. చూడండి, ఆయన జీతం ఇవ్వడు, ప్రతిదాన్ని చూస్తున్నాడు, అందుకే జీతం ఇస్తాను. ప్రియులారా, ప్రతిదాన్ని ఆయన కన్నులు చూస్తున్నప్పుడు ఈరోజు బలలో మనం ఎలా పాల్గొంటున్నామో కూడా చూస్తున్నాయి. అగ్ని జ్వాలలు కలిగిన నేత్రములు అనగా యేసు యొక్క నేత్రాలు ప్రతిదాన్ని చూస్తున్నాయి. అగ్ని అంటే వెలుగుకు సూచన. ప్రతి చీకట్లో ఉండదాన్ని వెలుగుగా, అందుకే మనం చూస్తూ వచ్చినాం కదా, అంధకారం మందులు ఉన్న వాటిని వెలుగులోకి తెస్తాడంట. అంటే ఆయన నేత్రాలు చూస్తున్నాయి కాబట్టి చీకట్లో ఉన్న ప్రతిదాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ప్రియుడా, ఒకరోజు మన జీవితం మనలో పాల్గొంటున్నా, మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో కూడా నడుస్తున్నామని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకుంటే ఒకరోజు మన చీకటి జీవితాన్ని బట్టి ఆయన అగ్ని నేత్రాల ద్వారా మన జీవితానికి ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే, నేడనే సమయం ఉన్నప్పుడే, నేడే రక్షణ దినం కాబట్టి, నేడే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి మనం జీవించే ప్రతి జీవితాన్ని ఆయన కనులు చూస్తున్నామని గుర్తెరిగి ఏ బలహీనత పొరపాట్లు ఉంటే వాటిని మనం సరిదిద్దుకునే వారికి ఉండినట్లు ప్రభు సహాయం చేయాలి. అక్కడ అలా సరిదిద్దుకుందాం. ప్రభా, నేను ఇప్పుడు బలలో ఎలా పాల్గొంటున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నా, జాబ్ చేసే కాడ, డ్యూటీ చేసే కాడ, పని చేసే కాడ, కూలి పని చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా నేను ఎలా ఉంటున్నా, ప్రతిదీ నీ నేత్రాలు చూస్తున్నాయి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. కాబట్టి ప్రభా, నాలో ఉన్న బలహీనతలు క్షమించని సరిదిద్దుకోవాలా. ఇది ఎన్నో మాట అండి? 5. 6వ విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అదే చాలా. కాబట్టి ఇక్కడ 6వ కోణాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన పాదములు అగ్నిలో పొటం వేయబడి మెరుగుచున్న దానిలాగా చూస్తున్నాం. ఈ మాటకు అర్థం ఆరాధన ఏం చూసామండి? అత్యంత పరిశుద్ధమైన పాప పరిహారార్థమైనదిగా చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసేదానికి ఇది చూసినట్టే 6వ కోణం, లోకానికి న్యాయంగా తీర్చే న్యాయపు తీర్పు ఆయన అధికారాన్ని సూచనగా ఉంది. ఇంకో కోణం, ఇది యేసు సంపూర్ణ పాపరహితుడని కొలిమిలో కరిగించిన శుద్ధిని చూపిస్తుంది. ఆయన పాదములు అగ్నిలో ఏం చెప్పండి అండి? పుటం వేయబడినటువంటి అన్నారు కదా. అంటే దీనికి అర్థము, ఇది యేసు సంపూర్ణ పాపరహితుడు, కొలిమిలో కరిగించబడిన, శుద్ధి చేయబడిన దాని సూచన. దేని సూచన అండి? కొలిమిలో శుద్ధి చేయబడిన దాని సూచన. కాబట్టి మనము ఇప్పుడు కొలిమిలో శుద్ధి చేయబడిన అనుభవం ఉండాలి. 7 దీపస్తంభాల మధ్యలో ఎందుకు సంచరిస్తున్నాడంటే ఆయన శుద్ధి చేయబడినవాడు. శుద్ధి చేయబడినవాడు అంటే ఆయన పాపం ఉందంటే పాపం కాదు. అలా కొలిమిలో కాలబడిన పరిస్థితిని భూమి మీద ఆయన అనుభవించాడు. ఈరోజు మనం కూడా కొలిమిలో శుద్ధి చేయబడిన అనుభవం ఉండాలి. కొలిమిలో శుద్ధి చేయబడడం అంటే నువ్వెక్కడ ఒక బాధ నుండి బయటకు ఒడ్డెక్కావంటే అంటే శోధన వచ్చేది. ఆ శోధన నుంచి ఒడ్డెక్కావంటే ఇంకొక అవమానం వచ్చింది. అవమానం నుండి ఒడ్డెక్కావంటే ఇంకొక నేరం మన మీద పడింది. ప్రతి దాంట్లో నుండి సువర్ణం వల్లే బయటకు రావటమే శుద్ధి చేయబట్టం. ప్రతిదాన్ని నువ్వు జయించుకుంటూ, ప్రతిదానిపైన విజయాన్ని పొందుకుంటూ బయటికి రావటమే శుద్ధి చేయబట్టం. ఈరోజు మనం దేన్ని సాధించగలుగుతాం? ఒక శ్రమను సాధించగలుగుతున్నామా? వచ్చిన శ్రమలో శుద్ధి చేయబడుతున్నామా? దాన్ని తట్టుకోగలుగుతున్నామా? ఒక బాధను తట్టుకోగలుగుతున్నాం, ఒక నిందను తట్టుకోగలుగుతున్నాం, ఒక అవమానాన్ని తట్టుకోగలుగుతున్నామా? ఎందుకు తట్టుకోలేకపోతున్నాం అంటే దానిలో మనం శుద్ధి చేయబడిన అనుభవం లేదు. ఎందుకంటే శుద్ధి చేయబట్టడానికి ఇష్టపడతల్లా. యేసు ప్రభు రక్తం ద్వారా కడిగబడ్డాం, కానీ అన్ని విషయాల్లో శుద్ధి చేయబట్టలా. అంటే యేసు ప్రభు రక్తం శుద్ధి చేయలేదంటే శుద్ధి చేసింది. శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళీ మాలిన్యం కలిగిన వారికి ఉంటున్నాం.
పుటం వేయబడిన అనుభవం అవసరం. 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్న ప్రభు యొక్క స్వరము మనం చూడకమునుపు ఆయన చూసినట్లయితే ఆయన ఇది సంపూర్ణ పాపరహితుడు, కొలిమిలో కరిగించబడి శుద్ధి చేసినది అని అర్థం. ఇంకా ఆయన యొక్క విధానం చూడగా లోకానికి న్యాయపు తీర్పును తీర్చే ఆయన అధికారాన్ని సూచనగా ఉంది. ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను, ఈ లోకానికి న్యాయపు తీర్పు తీర్చే ఆయన అధికారానికి సూచన కొరకై కొలిమిలో కాల్చబడి ఉంది. ప్రియులారా, మనం కాల్చబడిన అనుభవం ఉంటే ఆయన తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన తీర్పులో మనం నిలబడినప్పుడు మనకి ఏది కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ పుటం వేయబడ్డాం, ఆల్రెడీ కరగబడ్డాం. మీరు చూసారా, భగత్ సింగ్ గారు 20 సంవత్సరాలు పడకలో ఎందుకున్నారు? మన వాళ్ళు అనొచ్చు, బ్రదర్ ఆయన ఎంతో ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన చేస్తూ స్వస్థత కదా, మరి ఆయన ఎందుకు స్వస్థత కలిగి లేడు? కాల్చబడ్డాడు 20 సంవత్సరాలు, పుటము వేయబడ్డాడు 20 సంవత్సరాలు. ఆ బహుమానం నోటితో చెబితే అర్థం కాదు. ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భగత్ సింగ్ గారిని చూస్తాం. ఆ రోజు ఆ 20 సంవత్సరాల ప్రతిఫలం దేవుడు భగత్ సింగ్ గారికి ఇస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది, ప్రభువా నేను కూడా ఇట్టి కొలువులో కాల్చబడి ఉంటే ఎంత బాగుండు. అంటే మనం కూడా అనారోగ్యాలు పాలవ్వాలని కాదండి, పరిస్థితులు ఎవరికి ఎట్లా కాలుస్తాడో ఆయనకి తెలుసు, అది ఆయనకి ఎరుకు. కాబట్టి ఇది 6వ కోణం. ఇది యేసు సంపూర్ణ పాపరహితుడని కొలిమిలో కరగి శుద్ధి చేయబడిన స్థితిని సూచనగా ఉంది. కాబట్టి మన జీవితంలో కొలిమిలో కరగబడిన వారిగా, ఎప్పటికప్పుడు కొలిమిలో కాల్చబడిన సువర్ణ వలె, ఆ బంగారం వలె మనం ఉండి మనలో పాల్గొని ప్రభు రాజ్యానికి వెళ్ళాలని 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నవాడు సెలవిస్తున్నాడు. ఇది 6. 7వ విషయాన్ని ముగిద్దామనండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన పాదములు ఎలా ఉండేవండి? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆరాధనలో చూస్తూ వచ్చాం, విస్తార జల ప్రవాహముల వలె ఉండటం అంటే అర్థం ఏంటండి? ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా, అంటే అర్థం ఏంటి? ఆయన స్వరము స్వస్థతకి, ఆయన స్వరము సంతోషానికి, ఆయన స్వరము ఆనందానికి సూచనగా ఉందని చూసాం. ఇప్పుడు చూసే మాట, ఆయన స్వరం ఎలా ఉందండి? విస్తారమైన జల ప్రవాహముల వలె కూడినదై సౌండ్తో ఉంది. అంటే అతి పెద్ద జలపాతం లేదా సముద్రము పెనుగాలి లాంటి స్వరం ఇది. ఇది మనుషుని స్వరం వంటిది కాదు. ఏంటండి? మనుషుని స్వరం వంటి ఇది సాధారణమైన స్వరం కాదు. ఈ స్వరము శక్తిమంతుని యొక్క స్వరం అంటే గొప్ప సముద్రం యొక్క వాటరు, అంటే ఆ సునామీ అలాంటి శబ్దం వస్తే ఎలా ఉంటుందో అలాంటి దానికంటే గొప్పగా ఉండొచ్చు. ఇది శక్తిమంతుని యొక్క స్వరము. ఇది మానవుని స్వరం లాంటిది కాదు. ఇది మానవుని స్వరం లాంటిది కాదు, గొప్ప శక్తిమంతుని యొక్క స్వరం. ఇంకా దీనికి రాయబడుతూ వచ్చింది. ఈ వచనానికి సాదృశ్యం ఏంటంటే జల ప్రవాహం అనే గొప్ప స్వరం అంటే ఇంకోటి, ఆయన పిలుపు విశ్వంలోనే అన్ని శబ్దాల కంటే గొప్పదని అర్థం. అంటే ఆయన పిలుపు విశ్వంలోనే అన్ని శబ్దాల కంటే గొప్ప శబ్దం. ఇప్పుడు బయట అంటున్నారా శబ్దము, అది ఎలాంటి శబ్దము? డీజే శబ్దాలు ఉంటాయి, డప్పుల శబ్దాలు ఉంటాయి, ఇంకా కొన్ని శబ్దాలు ఉంటాయి. ఇవి మనకి వీటినే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆయన స్వరం విశ్వంలోనే అతి పెద్ద స్వరం అంట, అతి గొప్ప స్వరం. దీన్ని యెహెజ్కేలు గ్రంథం ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ మాట చదవండి, మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఆ స్వరం యెహెజ్కేలు గ్రంథంలో వినబడినటువంటి స్వరం ప్రకటన 1వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. ఆ స్వరమే ఇది. ఎవరి స్వరం? యెహోవా స్వరం అంటున్నారు కదా. ఇక్కడ చూడగా ఈ స్వరము యేసు దేవుడని స్పష్టతనిచ్చే స్వరం అంటే ఇది. ఏ స్వరం అండి ఇది? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది కదా. ఈ స్వరం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని స్పష్టతనిచ్చే స్వరం ఇది. ఎంత గొప్ప స్వరమో చూడండి ప్రియులారా. ఆయన స్వరం విస్తారమైన జల ప్రవాహంలో కంటే బలమైనదిగా, ప్రవాహ జలముల వలె ఉంది.
ఆయన కంఠస్వరం. ప్రియులారా, భక్సింగ్ గారి గురించి తిమోతి అంకుల్ చెబుతూ వచ్చేవాడు. వర్తమానము తర్జుమా చేసేటప్పుడు, ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు భక్సింగ్ గారి పక్కన తిమోతి అంకులు ఆ తర్జుమా చేసేటప్పుడు అంట, భక్సింగ్ గారు వాక్యం చెబుతుంటే టంగుమని సౌండ్ వచ్చేదంట. ఆ స్వరము భయంకరమైన రీతిలో, సరే అంతే బిగ్గరగా, ఎంతో గొప్పదిగా ఆ స్వరాన్ని వింటేనే భయపడేవాళ్ళు అంట. చూడండి ప్రియులారా, దేవుడు తన దాసునికి ఎంత గొప్ప స్వరాన్ని ఇస్తే దేవుని కంఠస్వరం ఇంకెంత గొప్పదో. విస్తారమైన జల ప్రవాహములు ఏమైనా పెడుతూ వచ్చిందండి, విస్తారమైన జల ప్రవాహముల కంటే విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట. అంటే ఈ స్వరం యేసుకేలు గ్రంథంలో రాయబడినట్టు దేవుని స్వరం, అదే ప్రకటనలో రాయబడినట్లు ఆ స్వరమే యేసుక్రీస్తే దేవుడని సూచిస్తుందంటే ఈ స్వరం, ఈయన దేవుడు అని సూచిస్తాం. ప్రియులారా, చాలామంది యూట్యూబ్లో అంటారు యేసు ప్రభు నిజంగా ఎక్కడైనా ఆయన దేవుడు అని చెప్పాడా, ఆయన దేవుడు అని ఎక్కడైనా రాసి ఉందని. నేను చెబుతా చూడండి, యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, బలవంతుడైన దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు వచ్చి శోధిస్తుంటే అంటాడు, నీ దేవుని శోధింపాలని తెలియదా? ఆడ డైరెక్ట్గా చెప్పినట్టు కాదా? ఆయన దేవుడని ఎక్కడైనా చెప్పాడా యేసు ప్రభు? ఉందే. నీ దేవుణ్ణి శోధించకూడదని బైబిల్లో ఉందా లేదా? యేసు ప్రభు సాతానుతో చెప్పాడు లేదా? సాతానుతో చెప్పాడు. ఏడ యూట్యూబ్లో అడిగేవాడు చెప్పలా, వాడు తెలియట్లే ఇంకా, చెప్పాడు. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి చాలామంది. ప్రియులారా, ఆయన ధ్వని విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉంది. యేసు ప్రభు దేవుడని సూచిస్తుంది ఈ స్వరం. ఆయన దేవుడు అంటే అర్థం ఏంటండి? దేవుడు అనగా అర్థం ఏంటి? లాస్ట్ వీక్ అడిగా. అది దేవుడు అంటే ఏంటి? ఆయన న్యాయాధిపతిగా కూర్చోబోతున్నాడు సింహాసనం మీద. ఆయన కంఠస్వరానికి సూచన ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చోబోతున్నాడు అని అర్థం. ఇప్పుడు ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడు తెలుసా? ఏ సింహాసనము అమ్మా? ఏదన్నా ఇప్పుడు ధవళ సింహాసనం మీద ఉంటే అందరం తీర్పులో ఉండట్టేనన్నా. ధవళ సింహాసనం ఎప్పుడు వచ్చిందండి? సంఘం ఎత్తబడిన తర్వాత ధవళ సింహాసనం. ధవళ సింహాసనం కాదు అంటే ధవళ సింహాసనం చెప్పేదానికి అదే అనుకోకండి. ఇప్పుడు కృపా సింహాసనం మీద ఉన్నాడు ఆయన. కాబట్టి మానవుడు పాపం చేసిన అవకాశం ఇస్తున్నారు. బల దగ్గరికి వచ్చి తప్పులు చేసినా, బల దగ్గర రాకముందు తప్పులు చేసినా బల దగ్గరికి వచ్చిన తర్వాత కనికరించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది కృపా సింహాసనం. ధవళ సింహాసనం మీదకి మారాడా జడ్జిమెంటే. ఆయన హెచ్చరిస్తున్నాడు, న్యాయపు సింహాసనం మీద నేను కూర్చోబోతున్నా. విస్తార జల ప్రవాహంలో కంఠస్వరం న్యాయపు సింహాసనానికి సూచనగా ఉంది. ఒక రోజున న్యాయపు తీర్పు ఆరంభించబడుతుంది. దయచేసి సంఘాల మధ్యలో సంచరించి ప్రభు చెబుతున్నాడు, సరిదిద్దుకోండి, నా న్యాయపు తీర్పు సమీపంగా ఉంది. నేడో రేపు మీరు అనుకున్న గడియల్లో ఏ క్షణాన్ని ప్రభు వస్తాడో తెలీదు. అడుగో పెండ్లి కుమారుడు అంటే నువ్వు ఎదుర్కోవాల్సిందే. సరి చేసుకుని వస్తానంటే అవకాశం లేదు. బుద్ధి లేని కనికలు అన్నారు, ప్రభా అయ్యా మేము వెళ్ళి నూనె తెచ్చుకుంటాం, టైం అయిపోయింది, పోతే పోయింది అన్నాడు. సిద్ధపడిన వారు తీసుకెళ్ళాడు. ఆ యొక్క ద్వారంలో కూడా వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. బుద్ధి లేని కనికలు వచ్చి అంటున్నారు, అయ్యా మాకు కూడా తలుపుది అంటే, నేను మిమ్మల్ని ఎరగనని మొహం మీద చెబుతున్నాడు. మేము కన్యకలమే అంటే మేము పరిశుద్ధులమి, పవిత్రులమి, దేవుని బిడ్డలమి, రక్షించబడిన వారు, బలలో పాల్గొనేవారు, మారుమోసు పొందేవాడు. అయ్యా మేమెవరో తెలీదా? మీరెవరో నాకు తెలియదు, పోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10వ వచనం కాడి నుంచి ప్రభు చెబుతున్నాడు, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు చెప్పాడు? కన్యకలతోనేగా, పరిశుద్ధులతోనే కదా. ఎందుకు ఆ మాట అన్నాడంటే అశ్రద్ధ కలిగిన జీవితం. ఆయన న్యాయపు తీర్పు సిద్ధంగా ఉంది, తీర్పు తీర్చడానికి. అశ్రద్ధ కలిగి ఉన్నామా నష్టపోతాం. అందుకే 7 దీపస్తంభాల మధ్య ఎందుకు సంచరిస్తున్నాడంటే ఇదే కారణం. నేను ఇలా తీర్పు తెచ్చబోతున్నా, నేను ఎలా ఉండబోతున్నా, మీరు భూమి మీద ఉన్నప్పుడు సరిదిద్దుకోండి. ప్రేమతో కూడిన మాటలు చెప్తున్నాడు అక్కడ. అదే రీతిలో ఎలా ఉండాలో కూడా హెచ్చరిస్తున్నాడు. 2 అక్కడ చూపించాడు. అందుకే ఒకే వచనంలో 2 కోణాలు చూపించింది. ప్రియులారా, ప్రభువు అక్కడ సమీపిస్తుంది. గొర్రెపిల్ల స్వభావంగా వచ్చాడని 10సారి చంపువాక, మరలా సిలువ వేసిన అనుభవంలో మరలా తీసుకురావద్దు. యోధా గోత్రపు సింహం అని గుర్తుపెట్టుకో. సింహము గర్జించిద్దే తప్పక ఓటమి ఎప్పుడు ఉండదు. సింహానికి గర్జించిద్ది, యుద్ధం చేసిద్ది తప్పక ఓటమి రాదు సింహానికి. ఎందుకంటే అది అడవిలోనే రాజు. ఈ ప్రపంచంలో రాజు ఎవరంటే మన ప్రభువే. ఎంతమంది రాజులుండా ప్రభు తర్వాతే, ప్రభుతో సమానమైన వారు కాదు. ప్రియులారా, ఆయన న్యాయపు తీర్పు సరి చేసుకుందాం. 7 విషయాలు.
7 విషయాలు. మొదటి స్వరం పలికిన ప్రభువు చేసేవి. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన అధికారాన్ని తెలియజేస్తున్నాడు. యాజకుడిగా ఉండి అధికారంతో తీర్పు తీర్చబోతున్నాడు. 2, న్యాయపరమైన తీర్పు తీర్చబోతున్నాడు. 3, పాపపు స్పర్శ లేనివాడుగా ఉన్నాడు, అలా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. 4, అమ్మా సంపూర్ణమైన పవిత్రత కలిగిన వాడిగా సూచనగా ఉంది, అలా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. 5, ఆయన కనులు ప్రతి దాన్ని చూస్తున్నాయి. 6 సంపూర్ణ పాపరహితుడని కొలిమిలో శుద్ధి చేయబడిన స్థితిని చూపిస్తుంది. మనం కూడా అలా ఉండాలి. 7, యేసే క్రీస్తు దేవుడని స్వరముతో పలుకబడినటువంటి విస్తార జ్వల సమూహుల స్వరాన్ని మనకి ఇక్కడ తెలియపరచబడుతుందండి. ఆయన న్యాయపు తీర్పు సూచన. ప్రియులారా, ప్రభు తీర్పు ఆరంభించబోతుంది, సమీపంగా రాబోతుంది. అందరూ తమ రక్షణను వణుకుతూ భయముతో కొనసాగించుకుంటే దానిలో భయభక్తులు లేనప్పుడు, భయం లేని స్థితిలో ఉండి బలలో పాల్గొంటే తీర్పు సమీపంగా ఉంది. ఆయన దవడ సింహాసనం మీద మారబోతున్నాడు. కృపాసింహాసనం మీద నుండి దవడ సింహాసనం మీదకి వెళ్ళడానికి ఒక్క అరసెకండ్ కూడా పట్టదాయని. చూడండి, టైం అన్నది లేదేక, సమయం లేదు. రేపు సర్దుకుంటా, ఎల్లుండి సరి చేసుకుంటానంటానికి అవకాశం లేదు. ఇంటికి పోయి సరిదిద్దుకుంటానంటానికి లేదు. నేడే మిక్కులు అనుకో సమయం, ఇదే మిక్కులు అనుకున్న సమయం, ఇప్పుడే సరిదిద్దుకోవాలి. ప్రభు రాజ్యానికి వెళ్తానికి ఎలా ఉండాం? మొదటి స్వరం పలికిన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన మధ్యలో కూడా సంచరించి మాట్లాడుతున్నాడు. ఇలా ఉండండి, అలా లేకపోతే తీర్పు. ప్రియులారా, మనం ఎలా ఉంటాం? బలలో పాల్గొనుకున్నాం, బలహీనతలు అవిధేతలు ఉంటే సరిదిద్దుకుందాం. మరలా అవి చేయకోకుండా ఒక యోగ్యమైన జీవితం కలిగి మనం కొనసాగించే వరకు ఉన్నట్లు ప్రభు సాయించాను కాక ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా ఇటు చూడొద్దు. ప్రార్థన అంటేనే కళ్ళు మూసుకోవాలా, ఇంకో పని లేదు. ప్రార్థన ఎవరు కళ్ళు తెరిచి అటు చూడొద్దు. కళ్ళు తెరుస్తున్నారా, ప్రభుతో నీకున్న సహవాసం పోతున్నట్టే. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుందాం. ప్రభా, నేను పాపిని, మొదటి స్వరం వంటి స్వరం నాకు వినిపిస్తున్నావు. రక్షించబడిన మారుమూసి పొందిన బాప్తిసం తీసుకున్నా. నా జీవితం మార్పులోకి వచ్చిన మరలా వెనకడుగేసిన అనుభవం ఉంది. కాబట్టి మొదట నీకుండిన స్థితిని విడిచితివని ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడినట్టు నాతోనూ మాట్లాడుతున్నావు. ప్రకటన 4:1 మొదటి స్వరం వినబడుతుంది. ప్రభువా, ఈరోజు నాకు వినిపిస్తున్నావు. యేసయ్యా, నీ మొదటి స్వరం వంటి స్వరం మరలా వింటున్నా. ఆ మొదటి స్వరములో మీరు చేసేవి బయలుపరచబడి ప్రభువా, నాలో సంపూర్ణత లేని పరిశుద్ధతను క్షమించు. నీ న్యాయపు తీర్పులో నీ అధికారం కింద నేను ఉన్నప్పుడు నా బలహీనతను బట్టి నేను నష్టపోతాను. యోసేపు రాజు దగ్గర తీసుకురాబడినప్పుడు వస్త్రాలు మార్చబడి, ఒకరోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు పాప వస్త్రాలన్నీ పోయి మార్చబడిన నీ అధికారం దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభా, నీతో పాటు 1000 ఏళ్ళు అధికారం చేయడం కొరకై జీవితం మార్చబడి ఉండాలి, లేకపోతే నష్టపోతా. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నా జీవితాన్ని సరిదిద్దండి. నాలో ఉన్న లోపాలు తీసివేయండి. పాపపు స్పర్శ లేని వారిగా, పాపపు స్పర్శ ఉండని వారిగా నన్ను సిద్ధపరచండి. ఇప్పటి వరకు ఉంది, ఇక ఆ జీవితాన్ని సరిదిద్ది పాపపు స్పర్శ లేని వారిగా నన్ను స్థిరపరచమని, నా జీవితం నీ న్యాయపు తీర్పులోకి వచ్చి నష్టపోకుండా, ఆ దవడ సింహాసనం మీద నీవు ఉన్నప్పుడు ఆ తీర్పులోకి నేను రాకుండా ప్రభా తప్పించబడి పరలోకానికి ప్రవేశించే ధన్యతలు నన్ను ఈ భూమి మీద సంఘంగా ఎత్తబడి ఈ రాజ్యానికి పెండ్లి విందులోకి వచ్చేటట్టు సిద్ధపరచండి. ఎక్కడ అశ్రద్ధ ఉందో, మీరెవరో నాకు తెలియదనే మాట నా జీవితంలోకి రాకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. అట్లా మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుంటే సరిదిద్దుకుందాం. సరిచేయబడిన వారి బలలో పాల్గొందాం.